చేతికి దొరికిన కుటుంబరావుని ఆ చిట్టెమ్మ మాటలు విని అనవసరంగా చేజార్చుకున్నానేమో అనిపిస్తుందమ్మా. ఏంట్రా నువ్వనేది? ఆ కుటుంబరావుని చిట్టెమ్మతో పంపించకుండా మనింటికి తీసుకొచ్చి ఉంటే బాగుండేది. వాడు స్పృహలోకి రాగానే నా అన్న కూతుళ్ళు ఎక్కడున్నారో అడిగి తెలుసుకునేవాణ్ణి. వాడి ప్రాణాలు తీసేనా నిజాన్ని రాబట్టేవాణ్ణి. ఆవేశపడద్దు వీరనారాయణ. అయినా నువ్వు ఊహించినట్టేం జరగదులే. నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టద్దు. వీరనారాయణ గారు, ఆ స్టాపింగ్ అండి, స్టాపింగ్. ఏంట్రా కారాపారు? మీకు ముఖ్యమైన విషయం చెప్దామని ఆపామండి. ఏంటది? ఆ విషయం మీతో మేము చెప్పామనుకోండి, మీరు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతారు. సంతోషంతో ఎగిరి గంతులేస్తారు. మా ఇద్దరి మీద నోట్ల వర్షం కురిపిస్తారండి. ఒరేయ్, మీ తిక్కవాగడు కట్టిపెట్టి ఏం చెప్పాలనుకున్నారో ఒక్క ముక్కలో చెప్పండి. అలాగేనమ్మా. ఒకసారి మీ చేయి చాపండి. ఎందుకురా? చాపండి అమ్మా, చెప్తాను. చూశారు కదమ్మా, ఒక్క ముక్కతోనే చెప్పేస్తాను. మీరు వెతుకుతున్న ఆ కోకిలమ్మ కుటుంబరావులు ఎవరో కాదమ్మా, ఆ చిట్టెమ్మ వాళ్ళ అమ్మా నానే. కావాలంటే ఫోటో చూడండి. అరే కోటిగా, ఆ ఫోటో చూపించరా. ఇదిగో. ఇప్పటికైనా నమ్ముతారా ఆ చిట్టమ్మ కోకిలమ్మ కుటుంబరావు కూతురేనని? మీరు మారు. ఆ ఫోటో చూపిస్తే డబ్బులు ఇస్తారు అనుకుంటుంటే కొడతారేంటండి? మరి లేకపోతే దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టు ఆ చిట్టెమ్మ కోకిలమ్మ కుటుంబరావుల కూతురని మాకు తెలిసాక దారికి అడ్డం పడి మరీ చెప్తే ఇలాగే కొడతారు. ఆ కుటుంబరావు కోకిలమ్మ కూతురే చిట్టమ్మ అన్న విషయం మీకు తెలిసిపోయిందా? అవును, ఎన్నాళ్లుగానో వెతుకుతున్న మా శత్రువులు మాకు దొరికారు. ఇదెక్క టెస్టింగ్ అండి బాబు. వాళ్ళ విషయం చెప్పి మీ దగ్గర ఏదో 4 రూపాయలు సంపాదించుకుందాం అనుకుంటే మాకన్నా ముందు మీరే తెలుసుకున్నారా? నువ్వు ఆగకోటే సారు. ఇప్పుడు ఆ కుటుంబరావు బతుకున్నాడా చచ్చిపోయాడా? ఏ ఎందుకో? దొరికితే సంపేస్తామని గొడ్డలు భుజాన్ని వేసుకొని తిరిగారు కదా, అందుకు సంపారు లేదా అని అడుగుతున్నా. పాము కాటికి విషం ఎక్కి కోమాలోకి వెళ్ళాడ్రా. లేదంటే నా కొడుకు నిజంగానే చంపుండేవాడు. ఓహో, అయితే మీరు చంపలేదన్నమాట. ప్రస్తుతానికి స్పృహలో లేడు. వాడు స్పృహలోకి రాగానే వాడితో నిజం చెప్పిస్తాను. వాడి ద్వారానే నా అన్న పిల్లల్ని రప్పిస్తాను. ఏడు రప్పించేది? ఆ చిట్టమ్మ జగతికిలాడండి బాబు. మీకు మా మాటలు చెప్పేసి వాళ్ళ నాన్నట్టుకొని పారిపోద్ది. ఇక జీవితంలో మీకు కనపడదు. అవునండి, ఒకవేళ వాళ్ళ నాన్నని తీసుకొని పారిపోకపోయినా వాళ్ళ నాన్న స్పృహలోకి వచ్చినా కూడా రాలేదని నమ్మించొచ్చండి. కొన్నాళ్ళ పాటు వాళ్ళ నాన్న మంచం మీద పడుకోబెట్టేసి మీరు ఈ కాకినాడ వదిలిపెట్టి పోయేదాకా స్పృహలోకి రాలేదని నాటకం ఆడొచ్చండి. చూసావమ్మా, నాకొచ్చిన మనవి ఈ కోటిగాడికి కూడా వచ్చింది. ఆ చిట్టెమ్మ ఇంకెన్నాళ్ళు నాటకాలు ఆడుతుందో, నా నుండి తప్పించుకుంటుందో నేను చూస్తాను. రై, మీరా చిట్టెమ్మ ఇంటికెళ్ళి ఆ కుటుంబరావు ఎక్కడికి పారిపోకుండా కాపలా కాయండి. వాడు ఎప్పుడు స్పృహలోకి వస్తే అప్పుడు నాకు ఫోన్ చేయండి, అర్థమైందా? ఏంటి, వీళ్ళిద్దరినీ పంపిస్తున్నావా? అవునమ్మా. ఏ ఈ ఇద్దరు వెధవులు కాపలా ఉండగానే కదా ఆ కోకిలమ్మ కుటుంబరావులు దర్జాగా వచ్చి మనింట్లో దాక్కున్నది. మళ్ళీ వీళ్ళని పంపితే పారిపోరని నమ్మకమేంటి? అదే నిజమే. రేపులే ఆ కుటుంబరావు ఈ ఊరి నుంచి పారిపోకుండా వాళ్ళ కాపలా కాయడానికి నాకిద్దరు ఎదవలు కావాలరా. ఏమండే, ఒకసారి మా ఇద్దరినే చూడండి. ఈ కాకినాడ మొత్తం మీద
మాకన్నా పెద్ద ఎదవలు దొరుకుతారండి మీకు? అది నిజమేరా. ఈ క్షణం నుంచి మీరిద్దరూ ఆ కుటుంబరావుకి కాపలాగా ఉంటున్నారు. అతను స్పృహలోకి రాగానే నాకు ఇన్ఫార్మ్ చేస్తున్నారు. అర్థమైందా? అర్థమైందండి. కాకపోతే జేబులో ఖర్చులకు డబ్బులే ఉండే, ఏదో ఓ 5-10 ఇస్తే నువ్వు ఇంతగా అడగాలా? ఇచ్చేయండి బాబు, ఇచ్చేయండి. రై, మీరడిగినట్టే 5-10 ఇచ్చాను. పని పూర్తయ్యాక మిగతా ఇస్తాను. పదండ్రా. ఇదేట్రా మాట వరుసకి 5-10 ఇవ్వమంటే ఆయన నిజంగా 5-10 ఇచ్చాడు. మరి అదే లేకపోతే 5,000 10,000 అడగొచ్చుగా. 5-10 అన్నావు, అంతా నీ వల్లే జరిగింది. సర్లే, పని పూర్తయ్యాక మనం అనుకున్న దానికన్నా డబ్బులు వసూలు చేద్దాంలే. ఇప్పుడు ఏమైందంట? పదా. ఇదిగో బండి ఇటుంది. మాకు తెలుసులే, రా. తెలుసనే ఎలా చేసు. నానా సిటే, నాకేమైందే? పర్వాలేదురా అన్నయ్య, ప్రాణాలకేం ప్రమాదం లేదని డాక్టర్ చెప్పారు. ఎంత జరుగుతుంటే నాకు మొక్కడు చెప్పలేదేంటే? ఏమోరా, నాన్నకి ఏటైద్దా ఏమోనన్న భయంతో నేనెవరికి ఫోన్ చేయలేకపోయాను. సర్లే, పానానికైతే ప్రమాదం లేదన్నారు కదా. కంగారు పడాల్సింది ఏం లేదు బావా. ఫస్ట్ మావయ్య గారిని గదిలో పడుకోబెట్టాలి. వెళ్దాం పద. అలాగే, పదండి. ఆగండి, ఆగండి. ఈ కాంతం మిల్ అంటే ధర్మసత్రం అనుకున్నారా? అడ్డమైన వాళ్ళందరినీ తీసుకుని ఇంట్లోకి రావడానికి. ఏటి అడ్డమేనాలా? ఇక్కడ అడ్డమేనాళ్ళు ఎవరున్నారో చెప్పు కాంతమత్త. ఇంకా అర్థం కాలేదా? మీ నాన్న మీ ఇంటికి ఎంటకెళ్ళకుండా మా కొంప కింద కట్టుకొచ్చారు అని కాంతం గారి ఉద్దేశం. కరెక్ట్ గా చెప్పావు భాస్కర్. నా ఇంట్లో నేను కన్నవాళ్ళు, వాళ్ళని కట్టుకున్న వాళ్ళు తప్ప అడ్డమైన వాళ్ళు అప్పనంగా వచ్చి ఉంటానంటే ఈ కాంతమ్మ పొరపాటును కూడా ఒప్పుకోదు. వెంటనే మీ నాన్నని తీసుకొని మీ ఇంటికెళ్ళండి. ఏంటి మాట్లాడుతున్నావు కాంతమత్త? నేను మా నాన్న, పైగా సావుతో పోరాడొచ్చాడు. ఆయన కూతురుగా ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది. అందుకే తీసుకొచ్చాను. హలో చిట్టమ్మ గారు, మా అమ్మ మాటలు మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మా అమ్మ మీ నాన్నని కంటికి రెప్పలా కాపాడుకోవద్దు అని చెప్పట్లేదు, మా ఇంట్లోకి తీసుకురావద్దు అని చెప్తోంది. ఏ తీసుకొస్తే తప్పేంటి? ఒకప్పుడు ఈయన ఈ ఇంటికి పరాయివాడు కావచ్చు, కానీ ఇప్పుడు ఈ ఇంటి వియ్యంకుడు. ఈ ఇంటికి వచ్చే అన్ని అర్హతలు ఆయనకుంటాయి. ఎలా ఉంటాయిరా? వియ్యంకులంటే చుట్టపు చూపుగా పండక్కో పబ్బానికో రావాలి, అంతేకాని ఇలా తగుదునమ్మా అని ఇంట్లో తిష్టేయడానికి వస్తారా? ఇలా రావడానికి వాళ్ళకి సిగ్గులేదేమో కానీ రానివ్వడానికి మాత్రం నాకు సిగ్గుగా ఉంది. నా కోపం కట్టలు తెంచుకుని వాళ్ళని మెడ పట్టుకుని బయటికి గెంటేయకముందే మర్యాదగా వెళ్ళిపోమ్మని చెప్పు. కాంతమత్త, మాకు ఇల్లుంది, వాకిలుంది. గతి లేక మేమేమి నీ ఇంటి దగ్గరికి రాలేదు. మా ఇంటికైతే హాస్పిటల్ దూరంగా ఉంటది, అదే ఈ ఇంటికైతే హాస్పిటల్ పక్కనే ఉంటుందన్న ఉద్దేశంతో అట్టుకొచ్చాను. అంతేకాని తమరు అనుకున్నట్టు నీ ఇంట్లో తిష్టేయటానికి రాలేదు. ఏంటి సిట్టమ్మ చెప్పేది అక్షరాల నిజం. మన ఇంటికి హాస్పిటల్ 20 కిలోమీటర్ల దూరం ఉంది, అదే ఇంటికైతే 5 కిలోమీటర్ల దూరం ఉంది. రేపు పొద్దునే తేడా వస్తే కబుక్కుని నాన్న హాస్పిటల్ తీసుకెళ్ళచ్చు. అదే మన ఇంట్లో ఉంటే హాస్పిటల్కి వెళ్ళేలోపు ప్యానల్కి ఏమైనా జరగచ్చు. ఆహా,
హాస్పిటల్ దగ్గరుందన్న వంకతో కుటుంబం మొత్తం మా ఇంటి మీద పడి తిందాం అనుకుంటున్నారా? మీ పప్పులేవి నా దగ్గర ఉడకవు. కరెక్ట్గా చెప్పావు నీలాంబరి. ఇదిగో చూడు భాస్కరు, అందరూ కూసుని ముప్పొద్దుల మేస్తా ఉంటే ఇదిగో ఇక్కడ తిండి ఎవడాడతాడు? మీ బాబుగాడు సంపాదించింది ఏమన్నా ఇక్కడ ఉందేటి? గుండనియా, కాసంత మర్యాదగా మాట్లాడు, లేకపోతే నాకు నోరుంది, నేను నోరెత్తగలను. హ, వాడన్న దాంట్లో తప్పే ఉంది. ఉండడానికైతే చోటిస్తాం, తినడానికి తిండెవరు పెడతారు? నువ్వేమి పెట్టగలదు కాంతమ్మత్త. మా నాన్నకి, మా అమ్మకి, మా అన్నయ్యకి తిండికయ్యే ఖర్చంతా నేనే ఎట్టుకుంటాను. వాళ్ళందరికీ తిండి నేనే చేసి పెడతాను. ఓహో, తను దూరడానికి కంత లేదు కాని మెడకో డోలని నువ్వే మా మీద పడి బతుకుతున్నావు. అలాంటిది హ, మీ వాళ్ళందరికీ నువ్వు తిండి పెడతావా? హ, అయినా మీ అమ్మని నాన్నని పోషించడానికి మీ అన్నయ్య ఉన్నాడు కదా, నువ్వు పోషించాల్సిన అవసరం ఏముంది? అదే మాట కాంతమ్మత్త. తల్లికి తండ్రికి కట్టమొత్తే కాపాడాల్సిన బాధ్యత కొడుకుదే కాదు, కూతురు కూడా ఉంటది. నువ్వు లేనిపోని కొత్త రూల్స్ చెప్పక చిట్టమ్మా. ఆడపిల్లకి పెళ్ళైతే పుట్టింటితో అన్ని రకాల సంబంధాలు తెగిపోయినట్టే. తల్లి తండ్రి కళ్ళ ముందే చస్తున్నా చూసి ఏడవడం తప్ప ఏ కూతురు కూడా కానీ కూడా సాయం చెయ్యదు, చెయ్యలేదు. అదే ఆచారం. ఈ తొక్కల ఆచారాలతో నాకేం పనిలేదు కాంతమ్మత్త. కన్నవారికి కడుపులు మాడిపోతుంటే పిడికెడు బువ్వెట్టడానికి అది కొడుకే కానక్కర్లేదు, కూతుర్నైనా చాలు. కన్నవారిని కడుపులో ఎట్టుకుని కాపాడుకోవడానికి కొడుక్కి ఎంత బాధ్యత ఉంటుందో కూతురు కూడా అంతే బాధ్యత ఉంటుంది, ఉండి తీరాలి. అప్పుడే వాళ్ళని కూతుళ్ళంటారు, లేదంటే కొరువి దయ్యాలంటారు. అబ్బో, దిగొచ్చిందండి నీ కార్సైన కూతురు. మీ అన్నయ్య చేతగాని వాడని ఒప్పుకోవచ్చుగా, ఇంత పెద్ద డైలాగులు ఎందుకో? అవునే, నేను చేతగానే ఎంతవనే, అందుకే కదా నేను పెళ్లి చేసుకుంది. లేకపోతే నా బతికి ఇలాగెందుకు తగలబడేది? ఆగమా, ఈ కోపాలు ఆవేశాలు ఇవన్నీ తాత్కాలికమేనే. మనం ఆవేశంలో నాన్నని మరింటి కట్టుకెళ్తే తీరే వెళ్ళాక ఆయనకి ఏదైనా అయితే అప్పుడు కూసని ఏడవలసింది మనమేనే. నాన్న కోసం ఏ అవమానమే కాదు, ఎన్ని అవమానాలైనా నేను పడతాను. అంతేగాని ఇక్కడి నుంచి మాత్రం అందరం కూడా ఆయన్ని కదిలించేదా లేదు. కరెక్ట్గా చెప్పావు చిట్టమ్మ. మావయ్య గారు ఇక్కడే ఉంటారు, ఉండి తీరతారు. అమ్మా, నీ నిర్ణయం నువ్వు చెప్పావు, ఇప్పుడు నా నిర్ణయం చెప్తున్నాను విను. మావయ్య గారు గనక ఈ ఇంట్లో ఉండడానికి ఒప్పుకోకపోతే వెంటనే ఆయన్ని తీసుకొని నేను కూడా మా అత్తగారి ఇంటికి వెళ్ళిపోతాను. చిచి, నా కడుపుని చెడబుట్టావు కదరా. ఈ చిట్టమ్మని చూశాకైనా నీకు బుద్ధి లేదారా? చూడు, అదేమో వాళ్ళ నాన్న కోసం నా మీదే తొడగొడుతుంటే, నువ్వేమో మీ మామ కోసం కన్న తల్లి మీదే కాలు దువ్వుతున్నావు. ఏం చేస్తావు? అంతా నేను చేసుకున్న కర్మ. నీ ఇష్టం వచ్చినట్టు అందరూ ఇక్కడే కట్టుకొని తగలబడండి. కాకపోతే ఒక్క కండిషన్. ఏంటది? ఈ ఇంట్లో వీళ్ళందరూ ఉన్నన్ని నాళ్ళు నా కష్టార్జితం ఒక్క రూపాయి కూడా ముట్టుకోవడానికి లేదు. నేను వండుకున్న తిండిలో ఒక్క మెతుకు కూడా తినకూడదు. ఇప్పుడు చెప్తున్నాను కాంతమ్మత్త, మా అమ్మ నాన్న మా అన్నయ్య ఈ ఇంట్లో ఉన్న నాళ్ళు నీ కష్టార్జితంలో ఒక్క రూపాయి కూడా ముట్టుకోమా. అలా ముట్టుకుంటే మేము మనుషులమే కాము. శపథాలు చేసినంత ఈజీగా చిట్టమ్మా మాట నిలబెట్టుకోవడం. ఇదిగో, మా ఇంట్లో ఉంటూ మా తిండి తినకుండా ఎలా ఉంటారో మేము చూస్తాం. మీరు తినమని మా గడ్డాలు అట్టుకొని బతిమల్లా ఒక్క ముద్ద కూడా ముట్టం. అమలత, నాన్నకి దిష్టి చేయడానికి కొబ్బరికాయ కర్పూరం తీసుకురామా.
బావా అమ్మా ఈ చిట్టమ్మ భాస్కర్లతోనే ఏగలెక్క చేస్తున్నాము. దానికి తోడు ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కూడా తోడయ్యారంటే మన ఇల్లు కిష్కిందకాండ అయిపోతుందమ్మా. పిచ్చిదానా, ఈ ముచ్చట ఎన్నాళ్లే గతిలేక మనింట్లో ముద్ద ముట్టడం, ఆ మరుక్షణమే మీ అమ్మ వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి గెంటేయడం హ్మ్, నీ కళ్ళతో నువ్వే చూస్తావుగా. హ్మ్, నీ మీద నాకు ఆ నమ్మకం ఉందిలే అమ్మా. పద పద. ఇంతకీ ఆ ఎన్నారాయణ ఏమన్నాడు సిట్టి? ఇంకేటంటాడు రానియా, నా అన్న స్ప్రలోకి రాగానే తన అన్న పిల్లలు ఎక్కడున్నారో చెప్పాలంట, లేదంటే సంపేస్తారన్నారు. ఆ? చంపుతా ఉంటే సూత్తు ఊరుకుంటావేంటి? మాకు తెలియదు మొర్రో అని మొత్తుకుంటున్నాం కదా. ఇంకా బలవంతం చెప్తే ఎలా చెప్తారు? మనం ఆవేశపడే ప్రయోజనం లేదు బావ. ఆ వీరనారాయణని ఎదిరించి ఢీ కొట్టడం అంటే అంత ఈజీ కాదు. మరి ఇప్పుడు ఏం చేయడం? అదే ఆలోచిస్తున్నాన్రా. ఏదో ఒకటి చేసి నా అన్నని ఆ వీరనారాయణ బారి నుంచి కాపాడాలి. ఎన్ని అవమానాలు ఎదురయ్యాయో చూసావు కదా. అవమానాలు ఎన్ని ఎదురైనా పర్లేదు బావా, నేను ఇక్కడికి తీసుకురావడానికి ఒక లెక్క ఉంది. నా అన్నం తీసుకొని మన ఇంటికి వెళ్ళంటే మా నాన్నతో పాటు నేను కూడా అక్కడే ఉండాల్సి వచ్చేది. అప్పుడు లతని, ఆ గురునాథం, ఆదిలక్ష్మి తమతో పాటు దుబాయ్కి అటుకెళ్ళిపోయి ఉండేవాళ్ళు. అదే మనం ఇక్కడుంటే ఇటు నాన్నని కాపాడుకున్నట్టుంటుంది, అటు లతని కాపాడుకున్నట్టుంటుంది. అందుకే ఇక్కడ కొట్టుకొచ్చాను బావా. ఐఎమ్ సారీ చిట్టమ్మా, నీ ప్లాన్ ఏంటో తెలియక మీ నాన్నని తీసుకురాకుండా ఉంటే బాగుండేదన్నాను. బావా, నువ్వు ఇంకెప్పుడు నాకు సారీ చెప్పకో. సారీ చెప్పేంత తప్పు మా బావ ఎప్పుడు చేయడు. కరెక్టనే, మా బావా బంగారం. కాబట్టే కదా కాంతమని మాట్లాడుతున్నా నీ వైపే నిలబడి వాళ్ళ అమ్మకే సమాధానం చెప్పాడు. మీ అమ్మ ఏమంటుంది? మా బంగారు అల్లుడు. థ్యాంక్స్ అత్తయ్య. అవును, ఈ రోజు నుంచి మా వాళ్ళకి అయ్యే ఖర్చంతా నువ్వే పెట్టుకుంటానన్నావు. ఎలా చిట్టమ్మా, నీ దగ్గర డబ్బులు లేవు, మరి ఇంతమందికి ఫుడ్ ఎలా వస్తుంది? ఎందుకు రాదు బావా, మీ అమ్మకి మీ అక్కకి తెలియకుండా నేను అట్టుకొచ్చేస్తాలే, అందరం కలిసి తినేద్దాం. రే అన్నయ్య, తప్పురా. అలా దొంగతనం చేసిన తిండి తినడం కంటే పస్తులుండటం మంచిది. అయినా దొంగతనం చేయడం ఏంట్రా? మరి దొంగతనం చేయక డబ్బులు లేక ఎలా తింటావే? ఆకలితో సామంటావేటి? లేదురా అన్నయ్య, నిజానికి అమ్మని నాన్నని నీ కష్టంతో పోషించాలి. ఏ జన్మలో చేసుకున్న కర్మ, చేసే వ్యాపారము పోయి పని లేక ఇలా బీకారోళ్ళ తయారయ్యావు. ఇకనైనా మార్రా, నువ్వు చేయగలిగే పనేదో చేయరా. అమ్మా నాన్నల్ని ఈ అవమానాల నుంచి తప్పించరా. అది కాదే సిట్టి, నాకు మాత్రం పని చేయాలని ఉండదా ఏంటి? కాకపోతే ఊర్లోనే నాకెవరూ పని ఇవ్వట్లేదే. ఒక మాట బావా, మా ఫ్రెండ్కి కాకినాడలో 10 సూపర్ మార్కెట్లు ఉన్నాయి. నేను వాడితో మాట్లాడతాను, నువ్వు వెళ్ళి ఏదో ఒక దాంట్లో జాయిన్ అవ్వు. చాలా థ్యాంక్స్ బావా. ఆ పంచి పుణ్యం కట్టుకో. మా అమ్మ నాన్నకి 3 పూట్ల ముద్ద పెట్టి ఆ పుణ్యం మూట కట్టుకుంటాను. చిట్టమ్మా, ఇన్నాళ్ళంటే ఏ సమస్యలు లేవు కాబట్టి ప్రశాంతంగా ఉన్నాం. కానీ ఇప్పటి నుంచే అసలు సమస్య మొదలైంది. ఇక చిన్న ప్రతి రూపాయి వాల్యూయే. మనం ఏమాత్రం రాంగ్ స్టెప్ వేసినా అత్తయ్య మావయ్యలు పస్తులతో కడుపు నింపుకోవాల్సి వస్తుంది. అదే నిజమే బావా. అందుకే నేను ఇల్లు తాకట్టు పెడదాం అనుకుంటున్నాను. ఇందులో తప్పే ఉంది? అమ్మ బెట్టతో అడుగు తినేవదని మనం బతకడానికి ఇప్పుడు మన దగ్గర ఉన్న ఏకైక ఆధారం అదొక్కటే. అవునమ్మా, హాస్పిటల్లో నాన్న ట్రీట్మెంట్కి అయిన ఖర్చు అంతా బావ వాళ్ళ ఫ్రెండ్ అడిగి అప్పు చేసి కట్టాడు. ఇప్పుడు ఆ అప్పు కూడా తీర్చాలి. పైగా నాన్నకి కంటి ఆపరేషన్ కూడా చేయించాలి. ఆ ఇల్లు తాకట్టెట్టేస్తే
ఆ డబ్బుతో నాన్నకి కంటి ఆపరేషన్ చేయించొచ్చు. నాన్న ట్రీట్మెంట్ కోసం చేసిన అప్పు కూడా తీర్చేయచ్చు. అన్నయ్యకి పందరికేదాకా ఆ డబ్బులతోనే సరిపెట్టుకోవచ్చు. అనియా, నువ్వేమంటావురా? బాబా పద వెళ్దాం. అలాగే చిట్టమ్మా. వస్తాము.